ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. నిన్న శనివారం రోజు 300 రూపాయలు అలాగే 500 రూపాయల దర్శనం టికెట్ ఉన్న వారికి కేవలము 2 గంటల్లోనే దర్శనం అనేది పూర్తయ్యింది. భక్తుల రద్దీ అనేది కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా దర్శనం అనేది తొందరగానే అవుతున్నది. మన ఛానల్ ఫాలో అవుతున్న కొంతమంది భక్తులు అలాగే తెలిసిన వారు చెప్పిన సమాచారం ప్రకారము ప్రస్తుతం అయితే టికెట్ ఉన్న వారికి దర్శనం అనేది తొందరగానే అవుతుంది. మరొక 2 రోజుల్లో ఎవరైనా రావాలి అనుకుంటున్నారో వారందరికీ కూడా ఉచిత సర్వదర్శనం టోకెన్లు కనుక తీసుకున్నట్లయితే మీకు దర్శనం కేవలము 4 నుంచి 5 గంటల్లోనే అయిపోయే అవకాశం అయితే ఉన్నది. ఎటువంటి దర్శనం టికెట్ లేని వారికైతే మినిమం 10 నుంచి 15 గంటల దర్శన సమయం పట్టే అవకాశం అయితే ఉన్నది. ఇక నిన్నటి రోజు మీ అందరికీ రాత్రి 9 గంటల సమయానికి ఈ రోజుకి సంబంధించి ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని 3 కౌంటర్లలో కూడా విడుదల చేశారు. అవి పూర్తి స్థాయిలో అయిపోయాయి. అనగా ఈ రోజుకి సంబంధించిన సర్వదర్శనం టోకెన్లు పూర్తిగా అయిపోయాయి. రేపటికి సంబంధించి 4000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు విడుదల చేశారు. అవి కూడా అయిపోయాయి. ఈ టోకెన్లు అన్నీ కూడా తిరుపతిలోని విష్ణు నివాసము, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసంలో విడుదల చేస్తారు. ఇవన్నీ కూడా అయిపోయినాయి. ఈ రోజుకి సంబంధించి శ్రీవారి నరకమార్గం టోకెన్లు కూడా పూర్తిగా అయిపోయాయి. రాబోయే 2 రోజుల్లో దర్శనం అనేది తొందరగానే అయ్యే అవకాశం అయితే మనకున్నట్లు మనకు అందుతున్న సమాచారము. అలాగే చూడండి, వేసవి సెలవులు అయినప్పటికీ కూడా 50-100 రూపాయల రూములు దాదాపు 1600 ఈ రోజుకి సంబంధించి కోటా అనేది తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో భక్తులకి విడుదల చేయడం జరిగింది. రాబోయే జూన్ వరకు ఎటువంటి టికెట్ లేనివారు, రూమ్కి సంబంధించి రూములు దొరకని వారు తిరుపతి వచ్చి సర్వదర్శన టోకెన్లు తీసుకొని దర్శనం చేసుకోండి. రూముల కోసం సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 4 నుంచి 8 గంటల వరకు ప్రయత్నం చేయండి. ఓకేనా? అలాగేనండి, మరొక ముఖ్యమైన సమాచారము. నిన్నటి రోజు స్వామివారి 72,923 మంది దర్శనం చేసుకున్నారు. అలాగే 35,571 మంది తల్లీలాలు ఇచ్చారు. 3.33 కోట్లు స్వామివారి హుండీ ఆదాయము. మరొక 2-3 రోజుల్లో జూలై నెలకి సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు విడుదల సమాచారం అనేది మనందరికీ అఫీషియల్గా టీటీడీ వారు చెప్పడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ధన్యవాదాలు.